రీసెంట్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్ 2026ని పాస్ చేయాలని చూస్తున్నారనమాట. ఎందుకు ఇది ప్రతి అడ్వకేట్ తెలుసుకోవాల్సిన మెయిన్ ఇష్యూ ఏంటంటే, లా కంప్లీట్ అయిన తర్వాత ఏ స్టేట్ కిందకు వస్తారో వాళ్ళు అక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నమాట. ఎన్రోల్మెంట్ ఫీజు అనేది హైకోర్టు యొక్క స్టేట్కి సంబంధించి వాళ్ళు డిసైడ్ చేస్తారు. 15,000, 20,000, 30,000 అని ఏ స్టేట్కి డిసైడ్ అయితే ఆ స్టేట్ అంత ఫీ పే చేయాలన్నమాట. కానీ 2024లో ఏమైందంటే, సుప్రీంకోర్టులో గౌరవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఫైల్ చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ ఫీజు 750 కన్నా ఎక్కువ ఉండకూడదని జడ్జిమెంట్ పాస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 750 పే చేశారనమాట. ఇప్పుడు ఏమంటారంటే, అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్ 2026లో 750 కాదు 22,500 పే చేయాలి ఎన్రోల్మెంట్ ఫీజ్కి. ఎందుకంటే ఇది ఒక అడ్వకేట్ డెవలప్మెంట్స్ కోసమే యూజ్ చేస్తాం. బార్ కౌన్సిలింగ్ డెవలప్మెంట్ కోసం, కోర్టు డెవలప్మెంట్ కోసం, అలాగే అడ్వకేట్ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఈ మనీ ఉపయోగపడుతుంది. సో ఎన్రోల్మెంట్ ఫీజ్ 22,500 అనేది పెంచాలని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీన్ని మీరేమంటారో కామెంట్ చేయండి.